దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నహూము గ్రంథంలోకి వెళ్దాం. బైబిల్ ఉన్నవారు తెరవండి. నహూము గ్రంథము, నహూము గ్రంథము 12వ వచనం, మొదటి అధ్యాయము 12వ వచనం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? మీకు నహూము అనేది ఎప్పుడైనా చూశారా? బైబిల్లో అందరూ కీర్తనలే చూస్తారు. ముందు పొద్దుటే లేచి మొహం కడుక్కుని టీ తాగుతూ బైబిల్ ఇలా తీస్తే ఏమొస్తుంది? మీరందరూ చెప్పరే? యెహోవా నా కాపరి. అందరికి ఇష్టమైనది ఏంటి? 23వ కీర్తన చదివేసుకుని పడుకుంటారు. 23వ కీర్తన చదివేసుకుని ప్రయాణం వెళ్ళిపోతారు. అన్నీ మంచిగా ఉంటాయి. అందులో ఏముంటాయి? ఇది చెప్పండి. 23వ కీర్తన ఏముంటుంది? నేను చెప్తున్నాను, మీరు అదే చదువుతున్నారు. నాకు అర్థమైంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలములు, ఈ యొక్క బీచ్లు, పొలాలన్నీ అందులో ఉంటాయి. కానీ నహూములోకి వెళ్దాం. నహూము అనేటువంటి వ్యక్తి చాలా ప్రార్థనాపరుడు, మంచి ప్రవక్త, చిన్న ప్రవక్త, ప్రవక్తలలో చిన్న ప్రవక్త నహూము. ఈయన ఒక పట్టణం గురించి మాట్లాడుతూ దేవుని యొక్క మెసెంజర్గా ఆ పట్టణానికి వాడబడ్డాడు. నేనే పట్టణం విషయంలో కొన్ని పట్టణాల గురించి ఈయన ప్రవచించినవి ఉన్నాయి. అయితే ఈ దినము నహూము గ్రంథంలోకి వెళ్దాం. ఈ నహూము ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన, ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన మాట మొదటి అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి, చూడండి, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేనిక బాధ పెట్టను. ఆమేన్. నాతో ఈ మాట చదవాలని చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. నాతో చెప్పండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేనిక బాధ పెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట, నీకు విరోధముగా పెద్ద సాతానుడు పొంచి ఉన్నాడు అని హడిలిపోతున్నావు కదా, మీకు విరోధమైనటువంటి శత్రుత్వం ఎక్కువ ఉందని ఏడుస్తున్నావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొందరు రోగం అనే శత్రువుతో పోరాడుతూ ఉంటుంటారు. కొందరు అప్పులే శత్రువుగా ఉంటుంది. బాబోయ్, ఈ అప్పులు తీర్చడం నా వల్ల కాదు. ఈ అప్పుల వాళ్ళు వచ్చి నిన్ను పీకు తింటూ ఉంటుంటే మరొక చోట అప్పు చేసి వీరికి వడ్డీ కడతావు. వీరిని 1 నెల 2 నెలలు చల్లారు పెడతావు. మళ్ళీ ఆ వడ్డీ కింద అప్పిచ్చినోడు మళ్ళీ ఆడు తిరుగుతాడు. మళ్ళీ ఇంకో చోట తెస్తావు. ఇలాగా నీకు తెలిసినంత వరకు అప్పులు తెస్తావు, తీర్చడానికి ప్రయత్నిస్తావు. కానీ ఇది క్యాన్సర్ పుండులాగా పెద్దదైపోతుంది. ఇది అప్పులు. రుణం అనేది రణము లాంటిది అన్నాడు ఒక పెద్ద ఆయన. ఏమంటే రణము లాంటిది అంటే ఒక గాయము లాంటిది. మామిడి పండుగ డాగ్ వచ్చింది అనుకోండి, అదేమవుతుంది? స్లోగా కుళ్ళిపోతూ వెళ్ళిపోతుంది. అప్పులు కూడా ఒక్కసారి మనం అప్పులో పడ్డామంటే అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. అప్పు చేసేటప్పుడు అనుకుంటాం మనం ఏదో రకంగా తొందరగా తీర్చేయాలి, మాటను కాపాడుకోవాలంటాం. ఆ కాపాడుకోవాలని అనుకుంటూనే నీకు ఆదాయం లేక, సరైనటువంటి పనులు లేక, మళ్ళీ వారికి వడ్డీ కట్టడం, వేరే చోట తెచ్చి వడ్డీ కట్టడం, ఇలాగా అప్పులు ఎక్కువైపోయినప్పుడు అనిపిస్తుంది, బాబు నేను ఈ అప్పులు తీర్చలేను, నేను ఎటైనా పారిపోతాను, నా వల్ల కాదు, నేను చనిపోతాను, ఏదైనా యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మంచిదేమో, మందు తాగి చచ్చిపోతే మంచిదేమో, నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? దేవుడు నీకే ఈరోజు వాక్యం అనుగ్రహిస్తా ఉన్నాడు. నా వల్ల కాదు ఈ రోగాన్ని భరించటం, ఇన్నిసార్లు ఇన్ని సమయాలు హాస్పిటల్కి వెళ్ళటం నా వల్ల కాదు, నేను భరించలేనని ఏడుస్తున్నావా?
పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విస్తార జనమై పూర్ణ బలము వారు కలిగి ఉన్నను, వారు కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలము చేయబడుదురు. హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పండి. నీకు విరోధమైన శత్రువులు ఏ ఇంట్లోనైనా సరే శత్రుత్వమే. నాకు శత్రువు అనేవాడు లేడు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు శత్రుత్వం లేదు, మా అత్తగారితో శత్రుత్వం లేదు, మా మధ్యగారితో లేదు, మా తోటికోడలతో లేదు, బయట వారితో లేదు, కంపెనీలో లేదు, ఆఫీసులో లేదు, వ్యాపారంలో లేదు, వ్యవసాయంలో లేదు. శత్రుత్వం లేదు అన్న వాళ్ళు ఎవరైనా మహానుభావులు ఉంటే చేయి పైకెత్తండి. నేను వారిని దండేసి మరి అభినందిస్తాను. అంటే ఎవరు లేరా? మీ అందరికి ఎవరున్నారు? ఉన్నాడా? నేను రెండోది అడుగుతాను, అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అప్పు లేదండి, ఒక్క రూపాయి అప్పు లేదండి, నేను ఎవ్వరికి ఇవ్వక్కర్లేదండి అన్నవారు స్ట్రైట్గా చేయి పైకి ఎత్తగలరా? టీవీ కట్టక్కర్లేదు, డోక్రా కూడా కట్టక్కర్లేదండి బాబు. ఈ మాయిదారి డోక్రా ఎంతమందిని తినేస్తుందో. వచ్చినప్పుడు మాత్రం బాగుంటుంది, అందరూ కలిసి పంచుకుంటారు. చూసారా ఎంతెంత? ఇప్పుడు మన ప్రభుత్వం ఎక్కువ ఇచ్చేస్తుంది, 1,00,000. అవసరం లేకపోయినా పుచ్చుకుంటుందా ఒక ఆమె. మొన్న పుచ్చుకుని ఏం చేసిందంటే ఇంకొకరికి 3 రూపాయలు వడ్డీకి ఇచ్చింది. ఆమె పుచ్చుకున్న 4 నెలలు చచ్చిపోయింది. ఎంత బెంగట్టేసుకుందో, పీకింత పొడిగా అయిపోయింది. వాళ్ళ భర్త అన్నాడు, అలాగైపోయావే అంటే, నా 1,00,000 రూపాయలు అట్టుకుని చచ్చిపోయింది. అది వాళ్ళ కుటుంబీకులను అడిగిందంట, 3 రూపాయలు వడ్డీకి ఇచ్చాను, 3 నెలలు 4 నెలలు బాగానే కట్టింది, నా డబ్బులు నాకు అన్యాయం జరిగిందంటే తూర్పు తిరిగి దండం పెట్టుకున్నాడంట. నీకు అవసరం అయితే డాక్టర్ అప్పు తీసుకోవాలి, ఇలాగ వడ్డీ వ్యాపారాలు చేయకండి. నీ ద్రవ్యమును వడ్డీకి రాదని బైబిల్లో ఉంది. వడ్డీకి ఇచ్చిన డబ్బులు వస్తాయి కానీ ఉండవు మన దగ్గర, మళ్ళీ రెక్కలు తెరిచిపోతాయి. నీ కష్టార్జితమే ఉంటుంది, అది కొంచెమైనా దీవెనకరంగా నిలబడుతుంది. ఆమెను హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, అంటే మీరు అప్పు లేని వాళ్ళు లేరు ఇక్కడ, అందరికి అప్పు ఉంది కదా. ఓకే, శత్రుత్వం లేని వారు లేరు, అందరికీ శత్రుత్వం ఉంది. అందుకనే పరిశుద్ధాత్ముడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీకు శత్రుత్వమైనా, మీకు ఏ రోగమైనా, ఏది విరుద్ధంగా మీకుందో, మనస్సుకు శాంతి లేకుండా ఏది మిమ్మల్ని కృంగదీస్తుందో, నా వల్ల కాదన్నావు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, కోత అందైనట్లు. పంట పండిన తర్వాత కోత కోసాక పంట భూమి మీద ఉంటుందా, దాన్ని తీసుకుని పొలంలో నుంచి బయటపడేస్తాం. ఆ గడ్డి అంతా తీసి, ధాన్యం తీసి మూటలు కట్టుకుని బయటకు వెళ్ళదేస్తామో, భూమి చేనులో పంట లేనప్పుడు ఖాళీ ఎలాగైపోతుందో, నీకున్నటువంటి భారభరితమైనటువంటి శత్రుత్వము, నువ్వు భరించలేని శోధన, కోత కోసి బయటికి వెళ్ళిపోయినట్టుగా నిర్మూలమవుగా దేవుడు చేస్తా ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించారు. మీ ముందు నీకు విరోధముగా ఎవరు నీ కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరు నీ భర్తకి లేనిపోని నిందలు వేస్తున్నారో, లేనిపోని మాటలు, నీ భార్య భర్తల మధ్య ఎవరు గొడవలు పెడుతున్నారో, ఎవరు నీ పిల్లల్ని తప్పుదారిలో నడిపిస్తున్నారో, ఎవరెవరు ఇన్ని చేస్తున్నారో నీకు విరోధముగా, దేవుడు సమస్త కీడుని ఈరోజు నిర్మూలము చేయిస్తా ఉన్నారు. 7 మార్లు ఆమేనని చెప్పండి. కీడు నిర్మూలమైపోతుంది, శత్రుత్వం నిర్మూలమైపోతుంది, కోత కోసినట్లు పోతుంది. నిన్నే నీ భూమిలో దేవుడు పంటగా మార్చుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. కొన్ని సమయాల్లో మనం అనుకుంటాం, నేను పోరాడలేను. ఇక్కడ నహూము ద్వారా దేవుడు బయలుపరుస్తున్న మాట, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను. నువ్వు భయపడకు, నీకు బలం లేదని
నా వల్ల కాదు, నేను ఈ పెళ్లి చేయలేను, నేను ఈ అప్పులతో పోరాడలేను, నేను ఈ రోగంతో పోరాడలేను, శత్రువులతో ఉండలేను. శత్రుత్వం చాలా భయంకరంగా ఉంటుందమ్మా. కుక్క అనుకుంటుందట, పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, తలంచుకుంటే ఉదయం వెళ్ళి సాయంత్రానికి కాశీ వెళ్ళి వచ్చేస్తుంది, అంత బలం ఉంటుందట కుక్కకి. ఎవరికి? కుక్కకి చాలా బలం ఉంటుందట. కుక్కకి సాధారణ చెమట పట్టదు, కానీ అది ఇక్కడ బాపట్లలో స్టార్ట్ అవుతుంది. ఎవరు ఇది? మీ బాపట్లలో కుక్క కాశీ వెళ్దాం స్టార్ట్ అయింది అనుకోండి, బాపట్లలో మెయిన్ సెంటర్ దాటాక ఏముంది అక్కడ? ఊరు. ఏ ఊరు? ఈ పక్కన ఏమైనా ఊరి పేరు చెప్పండి. మేకపాలెం. ఏదో మేకపాలెం అనుకోండి. మేకపాలెం వెళ్ళేటప్పటికి మేకపాలెంలో కుక్కలన్నీ సెంటర్లో ఆగి హలో 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 ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటదట. ఇదంటదట, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకే, నేను భూమి అంతా తిరుగుతా నీకెందుకే, నువ్వన్నా చుట్టమా బంధువు అంటే అది రెచ్చిపోయి ఏమైంది, మన మేకపాలెం సెంటర్కి వచ్చి మన మీద తిరగబడుతుంది, అందరూ వచ్చేయండి అని పిలుస్తుందట. ఆ కుక్కలన్నీ సెంటర్కి వచ్చేసి ఈ కుక్క మీద పడిపోతే వాళ్ళందరితో అరిసి 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 తోక ముడుచుకుని సాయంత్రం ఇంటికి వచ్చేస్తుందట. దీనికి ఎక్కడికి వెళ్ళిన శత్రువులే. సెంటర్ దాటితే శత్రువులు, వీధి దాటితే అక్కడే పెద్ద అడావిడి చేస్తుంది, బయటికి వెళ్తే ఉంటుంది. అందుకే పెద్దలు ఏమంటారంటే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. మనం మంచి వాళ్ళమే కానీ మన నోరు మంచిది కదా కొన్ని సమయాల్లో. ప్రియులరా, అందరికీ శత్రుత్వమే. శత్రుత్వం లేకుండా ఉండాలి. నీవు అనుకున్న పనులన్నీ జయము పొందాలి అంటే నీ గుండెలో యేసు ఉండాలి. ఆమేన్. యేసయ్య ఉండటం అంటే దేవుని వాక్యము లోపల ఉండటం. ఎంత పెద్ద శత్రువు దగ్గరికైనా నువ్వు ఒక్కడు వెళ్ళి మాట్లాడు, నువ్వు ఒక్కదానికి వెళ్ళి మాట్లాడు. మొన్న ఒక ఆమంది, మా అత్తగారు పాస్టర్ గారు నన్ను 2 కళ్ళ చూడదండి. అంత మీ అత్తగారికి 3 కళ్ళు ఉన్నాయా అన్నాను. 2 కళ్ళ చూడదండి, నేనేమి కట్టుకున్నా అలాగే చూస్తుందండి. ఇంతకీ కోడలు మెరుపు జోడు కొనుక్కుందట. చెప్పకండి ఎవరికి, మనసు పెట్టుకో. మంచిగా రెడీ అయితే ఆ అత్తగారు బిగిసిపోయిందట. రోజు ఏ అత్తమ్మ బిగిసిపోయావంటే మాట్లాడలేదట. వాళ్ళ కొడుకు వచ్చి అమ్మ మంచిని తాగమ్మ లేకంటే లేచిందంట. పాస్టర్ గారు, మా అత్తగారు నన్ను 2 కళ్ళ చూడదండి. అంత నేను నన్ను చూడపోవటమే మంచిది కదా, నువ్వు కూడా మూసుకో అన్నాను. ప్రియులరా, ఎందుకు చూడదు అత్తగారు? నీవు సమాధానంగా పలకరిస్తే అత్తగారు కూడా సమాధానంగానే పలకరిస్తుంది. మనము సమస్యను పెంచుకోవద్దు. ఇంతవరకు పరిస్థితులు ఏవైపోయినా కానీ ఈరోజు శుభప్రదమైన వాగ్దానం ఏంటంటే, శత్రుత్వము పూర్ణ బలము కలిగి పెద్దగా ఉన్నా కానీ అది కోత కోసినట్లు పోయినట్లుగానే నిర్మూలమైపోతుంది. నీ దగ్గర ఉన్నటువంటి నువ్వు దేనితో పోరాడుతున్నావో చూసుకో. దేనితో పోరాడుతూ అలసిపోతున్నావో ఈరోజు ఆ పోరాటానికి దేవుడు ముగింపు పలుకుతా ఉన్నాడు. ఇక నీ జీవితంలో పోరాటము యేసు నామములో పోవునుగాక. అప్పులు లేకపోతే ఇంక నువ్వు అప్పులతో పోరాటం ఉండదు. ఇక రోగం తగ్గిపోతుంది. అప్పులు పోయినాయి అనుకోండి, వ్యాపారం బాగుండి, పాడి పంటలు, చేతి పనులు అన్ని దీవెనకరంగా మారుతాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. ఆమేన్. గొప్ప ఆశీర్వాదం. ఫస్ట్ పాయింట్. రెండవది గుర్తుపెట్టుకోండి, నేను నిన్ను బాధపరిచితినే. ఎవరన్నారు ఈ మాట? చెప్పాలి. ఎవరన్నారు? దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను బాధపరిచితినే. అంటే బాధ పెట్టేవాడు కూడా ఈయనే.
ఈయన కుదురుగా ఉండడు ఒకసారి. ఎవరు చెప్పరే? ఏమంటే ఏమంటాడా ఇతను అన్నట్టు ఉన్నారు మీరు అందరూ. దేవుడు కూడా కుదురుండడు ఒకసారి. ఎందుకు కుదురుండడంటే మనం ఆయన కుదురుంచకపోతే ఆయన కుదురుండడు. మనం కుదురుగా లేకపోయినప్పుడు ఆయనకి ఒకసారి అనుకుంటాడు, ఒక్కసారి ఈమెకి పరీక్ష పెడదాం అనుకుంటాడు. ఈ మనుషుడికి పరీక్ష పెడదామని మనల్ని కొన్ని సమయాల్లో పరీక్షలో పెడతాడు. ఆయన పుటమేస్తాడు. నాకే ఇన్ని వచ్చిన కష్టాలు, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని పాటలు పాడుతున్నాను, ఇన్ని చోట్లకి వెళ్తున్నాను, నేను ప్రతి చోట ఈదుకోటాలకు వెళ్తున్నాను, పాస్టర్ గారి దగ్గరగా ఉంటున్నాను, ఇన్ని చేస్తున్నాను, నాకే ఇన్ని శ్రమలు వచ్చినాయి బాబోయ్ అని అనుకుంటారు కొంతమంది. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నిన్ను గాయపరిచింది ఎందుకంటే, నిన్ను బాధ పెట్టింది ఎందుకంటే, నీకు ఒక పరీక్ష అనమాట. అది ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతే స్కూల్లో 2వ తరగతిలోకి నిన్ను ఎలా పంపిస్తారో, నూతనంగా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి నీకు అర్హత ఎలాగొస్తుందో, ఈ శ్రమలు ఈ బాధలలో నీవు విజయం పొందేవని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు ఈ దినాన్ని. అద్భుతం ఏంటంటే, మీ శ్రమలు మీ శోధనలో మీరు క్రీస్తునందు విశ్వాసము విడిచిపెట్టకుండా బలముగా ఉన్నారని దేవుడు గ్రహించుకుని ఈ రోజు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నేను నిన్ను బాధపరిచితినే, నేనిక నిన్ను చెప్పరే మీరు అందరూ, నేను నిన్ను బాధ పెట్టను అన్నాడు అంతే. ఈరోజు 2 మాటలు, 2 హారములు మెడకు తగిలించుకుని పోతున్నాం ఈరోజు మనం. ఒకటి ఏంటంటే, శత్రుత్వము టోటల్గా నిర్మూలమైపోతుంది. రెండవది కృప, ఆశీర్వాదము. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు దేని గురించి, దేవుడా నువ్వింత బాధ పెట్టేవేంటి, ఈ పిల్ల బాధ, ఈ కుమారుడు బాధ, ఈ భర్త బాధ, ఈ కుటుంబ సభ్యులతో బాధలు, ఆస్తి తగాదాలు, నా వల్ల కాదు బాబు అనుకున్నావు కదా. అయినా దేవా నీవే న్యాయం చేయి నాయనా, నీవే నన్ను ఒడ్డుకు చేర్చు బాబు అని ప్రార్థన చేసావు కదా. దేవుడిక నిన్ను బాధ పెట్టడు. నమ్మిన వారు గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. నేను నిన్ను బాధపరిచితినే, ఆయనే ఒప్పుకుంటున్నాడు. హలో, మీ ఇంట్లో వచ్చిన గొడవలు, మీ ఇంట్లో వచ్చిన సమస్యలు, నీ బిడ్డ జీవితంలో వచ్చిన సమస్య, నీ భర్త జీవితంలో సమస్య, భార్య జీవితంలో సమస్య, ఆస్తి తగాదాలు అన్నీ. మన గుంటూరు ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. ఏం సాక్ష్యం అంటే, ఆమె మామగారు ఆస్తి ఎవరో 6 ఎకరాల పొలం, ఏంటి 6 ఎకరాల పొలం, 10 సెంట్లు భూమి, ఇల్లు స్థలం వారు కబ్జా చేసేసుకున్నారు. కబ్జా చేసుకుని 50 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 50. ఆ ఆస్తి కోసం ఆ పెద్ద ఆయన పోరాడి కోర్టుకు వెళ్ళి నోటీసులు ఎన్ని పంపించినా వారు కరగలేదు. చివరికి పోరాడి ఇంటి పెద్ద ఆయన చనిపోయాడు. ఈ కోడలు బీద స్థితిలో ఉంది, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, అన్యాయం జరిగిపోయింది, మా 6 ఎకరాల పొలం మా బంధువులు వారు దొంగిలించేశారు, ఎలా న్యాయం జరుగుతుంది అంటూ ఏడుస్తూ ఉండగా టీవీ వాక్యం అన్నది. టీవీ ద్వారా వాక్యం ద్వారా బలపడింది. ఆమె బలపడి తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది గుంటూరు. ఏమ్మా అన్నాను, ఇలా జరిగిందయ్యా అంటే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, ఇక నిన్ను ఆయన బాధ పెట్టాడు, నీకు వచ్చేస్తుంది అంటే. అద్భుతం ఏంటి తెలుసా మీకు? ఆమె తైలాభిషేక ప్రార్థన 7 తైలాభిషేక ప్రార్థనకు వచ్చాక మన ప్రార్థనా శక్తి ఎలాంటిదంటే, బాగా గమనించండి. 50 సంవత్సరాల నుంచి ఎవరు కబ్జా చేశారో వారితో దేవుడు మాట్లాడాడు. మనం చాలా తప్పు చేస్తున్నాం, ఆ పేద బిడ్డ ఆస్తి మనం దొంగిలించడం కరెక్ట్ కాదని చెప్పి వారికి వారే మనసు మార్చుకుని ఆ పేపర్లు పట్టుకుని ఒకరోజు ఈమె ఇంటికి వచ్చారు. అమ్మా, ఇంతకాలం మీ భూమిని తీసుకున్నాం, తప్పయింది, ఇక మీదట నీ భూమి నీకు అప్పగిస్తున్నామని సమాధానముగా వచ్చి ఆమె భూమి ఆమెకు అప్పగిచ్చేశారు.
ఎందుకు ఈ మన సేవ, ఈ ప్రార్థనా శక్తి సేవ ఎంత ఘనముగా వర్ధిల్లుతుందంటే మన పెదవుల ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఇంతవరకు తాకట్టులో ఉందేమో నీ వస్తువులు, వాహనాలు, ఇల్లు, భూ కాగితాలు ఎక్కడెక్కడ తాకట్టులో ఉన్నాయో, శ్రమలు పడ్డావో, ఇంతవరకు నేను నిన్ను బాధపరిచితినే, నేనిక, అందరు చెప్పాలి, నేనిక నిన్ను బాధ పెట్టను. సంవత్సరం అయిపోయి దగ్గరలోకి వచ్చినప్పుడు పెద్ద మాట చెప్పాడు. ఈ రోజుకి మీరందరూ సూపర్గా క్రిస్మస్ చేసుకోబోతా ఉన్నారు. ఆశీర్వాదకరంగా జనవరిలో అడుగు పెట్టబోతున్నారు. నూతన వ్యాపారములు మీరు చేయబోతా ఉన్నారు. నూతన దీవెనలతో మీరు ముందుకెళ్ళబోతున్నారు. ప్రతి విధమైన కీడు మీకు దూరం అవునుగాక. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంతవరకు దేవుడే మిమ్మల్ని పరీక్ష చేశాడు. ఈ పరీక్షలో మీరు నెగ్గారు, మీరు ఓడిపోలేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇలా చెప్తున్నప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్లు ఇస్తారు, మంచి మార్కులు వచ్చినాయి, పాస్ అయ్యన్నప్పుడు స్టూడెంట్ ఏం చేస్తారు చెప్పరే? మీకు అన్నీ తెలుసు, నా చేత చెప్పించాలని. మీ తెలివి ఎంత తెలివో నాకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, మీ శ్రమలలో మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంతేనా? ఇలా 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 గట్టి గట్టిగా కొట్టాలి, చేతులు పైకి ఎత్తి హల్లెలూయా కేకలు వేసి. శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు, శోధనలో నిన్ను విడి పోనీయకు, నా ప్రియ యేసు రాజా. అందరూ లేచి పడదాం. ఆదుకో నన్ను, లేచి పడు. శోధనలో వేదనలో లేచి పడదాం. నిన్ను విడి పోనీయకు, శోధనలో ఆదరించు యేసు రాజా, ఆదుకో నన్నిప్పుడు. శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు, శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు. సడలెను నా విశ్వాసం, మరచితి నీ వాగ్దానం. సడలెను నా విశ్వాసం, శ్రమలని పోరాటములో దూరముగా పరుగిడితి. తీరని పోరాటములో దూరముగా పరుగిడితి. కల్వరిలో ఆదరించు, ఆదరించు ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నిప్పుడు. శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు,
ఒత్తిడి పోనీయ. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఈ దినము దేవుడు నీకు ఇచ్చిన మాట, నీకు విరోధము, నీకు విరుద్ధముగా శత్రుత్వము, పూర్ణ బలము కలిగి అన్ని అధికారాలు కలిగి నీ మీద ఏలుబడి చేయడానికి వచ్చిందేమో, అయినా నువ్వు ఓడిపోవు. దేవుడు దానిని నీ ముందు కొయ్యబడినట్లుగా నిర్మూలము చేస్తాడు. ఆయన కోత ఎందైనట్లు కోయబడినట్లుగా అది నిర్మూలమైపోతుంది. నీకు విరోధముగా రూపించబడిన ఎంత పెద్ద చీకటి శోధన అయినా సరే అది పెద్ద తుఫానుకి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతుంది. అందరు రెండు చేతులు పైకి చాపి భయపడద్దు. నీ ముందున్నటువంటి శోధన దేనికి నువ్వు భయపడితేహో, దేనికి ఏడుస్తున్నావో, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నా జీవితం ఏంటి, నేను ఎప్పుడు బయటపడతాను, ఎప్పుడు స్వతంత్రంగా నేను బ్రతుకుతానని ఏడుస్తున్నావు కదా, దేవుడి దినాన్ని దాన్ని నీకు నిర్మూలన చేస్తున్నాడు. రెండు చేతులు పైకి ఎత్తుతాం. రెండవది, నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. అయిపోయింది బాధ. శని దినాలు ముగించబడ్డాయి, దరిద్ర దినాలు ముగించబడ్డాయి. ఇక దీవెన దినాలు చూడబోతున్నావు, ఆశీర్వాదకర దినాలు చూస్తావు. దేవుని మేలులు కలిగి దేవుని సాక్షిగా ఉంటావు. రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపములు క్షమించేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచేసయ్యా, నన్ను బాగు చేయేసయ్యా, నన్ను నీ సాక్షిగా నిలబెట్టేసయ్యా, నా ఇంటికి నీ రక్షణ దయచే. ఈరోజు మాట్లాడావు, నిన్ను బాధపరిచితేనే ఇక బాధ పెట్టను అన్నావు. తండ్రి స్థానంలో మాట్లాడావు, తల్లిగా మాట్లాడావు, ఎంత ఆదరణ ఇచ్చావయ్యా. ఇక బాధ పెట్టనన్న ఒక్క మాట చాలు బాబు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. యేసయ్య, నా ఇంటికి నువ్వు కాపురిగా ఉండాలి. యేసయ్య, నా ఇంటికి నువ్వు రాజుగా ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి. ఎక్కడున్నవారు అక్కడే రెండు చేతులు తలపైన పెట్టుకుని నన్ను ఆశీర్వదించు. నీ చేతుల మీదుగా దీవెన దిగుతుంది. నీ శిరస్సులో ఎన్నో తలంపులు ఉన్నాయి కదా, ఇలా జరిగితే బాగున్ను, ఇలాగైతే నేను స్థిరపడతాను, మేము బాగుపడతాను అంటున్నావు కదా. పరిశుద్ధాత్ముడు నీ చేతుల మీద ఆత్మను కుమ్మరిస్తాడు. ఆయన నీ శరీరం లోపలికెళ్ళి నీ యొక్క అవయవాలన్నిటిలో, ఆర్గన్స్ అన్నిటిలో ఆత్మశక్తి దిగి బాగు చేస్తుంది. గుండె జబ్బును బాగు చేస్తుంది. నీ నర నరాల్లో, మాంసఖండ్రాల్లో ఆ పరిశుద్ధ శక్తి పాదముల వరకు దిగుతుంది. రెండు చేతులు తలపైన పెట్టుకుని 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. నా పాపాలు క్షమించు, నా ఇంటి వారి పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. నా ఇంటికి నువ్వు కాపరిగా ఉండాలి. స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, మంచి దేవా, జాలిగల దేవా, నీ ప్రేమ గొప్పది, నీ దయ గొప్పది, నీ జాలి గొప్పది తండ్రి. ప్రవక్త ద్వారా మీరిచ్చిన గొప్ప సందేశం, ఆనాడు నినివే పట్టణస్థులకు, ప్రజలకు మీరిచ్చినటువంటి వర్తమానము తండ్రి, ఈనాడు మా ముందుంచవు తండ్రి. నీ దాసుని ద్వారా నీ శత్రువులు నాయన దూరపరచబడతారని, నాయన ప్రభువా, శత్రువులకు జరిగేటువంటి ఆ యొక్క జడ్జిమెంట్లో వారు ఏ రీతిగా నిర్మూలం అవుతారో మీరు మాకు చూపించావు, తెలియచేసావు. నీకు స్తోత్రము. నేను ఇక బాధ పెట్టను అని మీరు చెప్పారు తండ్రి. బాధలతో, కష్టాలతో, సమస్యలతో, దుఃఖముతో వచ్చిన నీ ప్రజలకు మీరిచ్చిన గొప్ప ఓదార్పు మాటను బట్టి, ఆదరణ వాక్యమును బట్టి, బలమైన వాక్కును బట్టి నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. గొప్ప విడుదలిచ్చే దేవుడు తండ్రి, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు తండ్రి, అవమానమును తొలగించి
మంచి పేరును ఖ్యాతిరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, నీ దాసుని ద్వారా ఇచ్చిన ఈ వాగ్దాన వాక్యమును వారందరి జీవితాలు నెరవేర్చండి. వారి కుటుంబాల్లో, వారి సంఘాల్లో గొప్ప కార్యములు జరిగించండి తండ్రి. నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. దాసుడు చేతులుంచి హస్తనిక్షేపణ ప్రార్థన చేస్తుండగా దైవికమైన స్వస్థత, విడుదల మీరు జరిగించండి. ప్రతి ఒక్కరి నోట ఒక నూతన సాక్ష్యం నుంచి నీ నా మహిమార్థంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.